హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ కాబూలీ చెనా రసం. దీనికి కావాల్సిన పదార్థాలు కాబూలీ చెనా, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, రసం పౌడరు, కర్రీ లీవ్స్, కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, చింతపండు, ఉప్పు, టమాటో, ధనియాలు. తయారు చేసుకునే విధానం: ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని శనగలు, టమాటో, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మిరియాలు, ధనియాలు, కొంచెం ఉప్పు, చింతపండు, టేస్ట్కి తగినంత కొంచెం చింతపండు. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలాగా మనం మిక్సీలో వేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్, కొంచెం రసం పౌడర్, కొన్ని శనగలు. ఈ శనగలు అనేవి ఉడకపెట్టి ఉంచుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి లైట్గానే ఈ శనగలు బాయిల్ చేసి ఉంచుకోవాలి. తర్వాత కొంచెం వాటర్. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత పసుపు వేయాలండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ రసం ఇగోండి ఇలా బాగా మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు పైనుంచి కొంచెం తాలింపు వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాబూలీ చెనా రసం రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.